సార్ చూసుకున్నట్లయితే జగనన్న సంక్షేమ పథకాలు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఒక నినాదం ఒక పక్క, దేనికి మీరు మొగ్గు చూపుతున్నారు? ఈ సంక్షేమ పథకాలు బాగున్నాయండి, బాగున్నాయి. అన్నీ పిల్లలకి స్కూల్ పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, ముసలికి డబ్బులు ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. మా ఆడవాళ్ళకి 18,000 వస్తాయి, నాకు 3,000 వస్తాయి, మాకు ఇద్దరికి ఇప్పుడు 20,000 దగ్గర వస్తాయి. మరి చాలా తప్ప అది అంతకుముందు ఎవరు ఇచ్చాడు, ఏ నాయకుడు ఇచ్చాడు? మా జీవితం దాని అలా కట్టుబడి నీటిలో మునిగిపోయి ఇన్ని రోజులు బాధపడారు. 3 సార్లు ఇల్లు కట్టుకోను, 3 సార్లు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు చిల్లరైంది నాకు. తేపకి పడిపోతుంది కట్టుకోవడానికి. మరి అలాంటి ఇప్పుడు మా అద్భుతమైంది కదా. రేపు పొద్దున్న ఒక ఇది పట్ట ఇచ్చారనుకో, మరి రానివారి తోట సార్లు అలాగ ఉంటుంది. అప్పుడు జగనన్న ఇల్లు పథకం కింద మీకు ఏమన్నా లబ్ధి చేకూరిందంటే? మనకు రాలేదండి. రాందాన్ని మరి ఎందుకు మనం చెప్పడం? సొంత ఇల్లు ఉందని, ఆ గుడిసె ఉందని మరి ఇవ్వలేదు, మాకు రాయలేదు. అది మరి రిటైనింగ్ వాల్ ఏదైతే గోడ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు బాగుంది. మరి నీరు ఇబ్బంది లేదు. ఇగో కాలువ అవ్వక కొద్దిగా ఇబ్బంది పడతాను, అంతేగాని కాలువ కూడా అయిపోతే మాకు నీరు ఇబ్బంది లేదు. సభ అన్ని పథకాలన్నీ వస్తాయి. ఈ పంపులు కూడా వీళ్ళు వేసారు, కార్పొరేటర్. చూసుకుంటే ఒక పక్క ఈయన ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి అంటున్నారు, దాన్ని ఎంతవరకు చూడొచ్చు? మరి సంక్షేమ పథకాల అభివృద్ధి అంతా మరి అవన్నీ మాకు తెలియదు. మరి పెద్ద పెద్ద వాళ్ళకి కోట్లు లక్షలు వాళ్ళకి వెళ్తాయి, అలాంటివి వెళ్ళకంటే ఈయనేం పేదోళ్ళకి వెళ్తాడు. అది మరి సంక్షేమ పథకం అంతే. మరి అదే కానీ మరి మాకు మటుకు నేపరికి బాగానే చేస్తాడు. మనం తిన్నిందని లేదనకూడదు కదా. మరి అది కావాలి కానీ మరి సంక్షేమం అంటే ఇంకా ఎంత సబ్సిడీ చేస్తాడో. ఇంతకుముందు వాళ్ళు ఏం సబ్సిడీ చేశాడు? దినం సబ్సిడీ చేశాడు. వచ్చినప్పుడు రేషన్ కూడా రాలేదు. ఆయన ఉన్నాడు మాకు. బాబు తండ్రి కూడా వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత రేషన్ కూడా వచ్చింది. విమర్శం కాదు, రాలేదా? మరి పక్క టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసిపోయారండి. మరి ఈయన ఓడించడానికి ముందుగా వస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్? అది దశ ఎలా ఉండదో మరి. తిన్నోళ్ళకి అభిమానం ఉండి వేస్తే గెలుస్తాడు, మళ్ళీ కొన్ని పనులు అవుతాయి. లేదంటే అప్పుడు మరి మనం దాన్ని చెప్పలేం కదా. ఇప్పుడు అది మనం చెప్పలేము. ఇప్పుడు తిన్నోళ్ళు ఇప్పుడు పథకాలు తింటారు నేపరు అందరూ వేసినారు అనుకో. ఈ 4 పార్టీలు 100 పార్టీలు వచ్చినా మరి వాళ్ళకి ఆయన కొట్టినారు. 170 స్థానాలు నాయ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 75 ఎందుకు వచ్చేస్తాయండి అంటారు. నువ్వు నీ పార్టీ ప్యాక, నువ్వంతా నా పార్టీ ప్యాక నాకు అంటారు. అంటారు, దాని గురించి కాదు. 150 150 వచ్చి పోయించారు, వస్తాయి అనుకుంటే 150. 100 వస్తే చాలు పెట్టి ఈయనకి. 100 వచ్చినా చాలా, 100 కాదు 150 దగ్గరలోనే వస్తే తగ్గదు. ఇంతకుముందు అంత మెజారిటీ వస్తుంది. మీ అభిప్రాయ ప్రకారం 100 దాటుద్దండి నా అభిప్రాయం ప్రకారంగా. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగనే. మాకు నష్టం జరగలేదండి, ఇంక లాభం జరిగింది. ఇల్లు తీసేసిన వాళ్ళకి అందరికి ఇల్లు ఇచ్చినాడు. మరి ఇంక నష్టమే నష్టం. ఇప్పుడు ఇల్లు తీసిన అనుకో, ఇవ్వకపోతే అప్పుడు నష్టం. మరి ₹1,00,000 ఇల్లు 50,000 చేయని ఇల్లు 5 లక్షల రూపాయలు 10 లక్షలు కొమ్ముకోండి. అప్పుడు మరి ఇంక నష్టమే లాభం. అప్పుడు మంచి ఇల్లు ఇస్తే కాలువ అవ్వలేదు. ఇప్పుడు కాలువ నుంచి ఆపిపోయింది, కట్టుకొస్తారు. కాలువ నుంచి ఆగిపోయింది. ఇప్పుడు దాని నుంచే కొద్దిగా ఇబ్బంది పడతాను. ఇప్పుడు అందాకాలం ఇప్పుడు 10 రోజులు అయింది వాసన వస్తుంది. కానీ కాలువ తీయమని చెప్పాం. ఇందాక నిన్న వచ్చినారు ఆయన కార్పొరేటర్, ఫోటో తీశారు. కాలువ తీయించి రెడీ చేస్తారు. గోడ కడతారు, రొడ్డు అంట, కాలువ తీపిస్తారు. అయిపోద్ది. అన్ని రోజులకి 4 రోజులు 5 రోజులు అయిపోద్ది. గోడ అయిపోయింది, కాలువ తవ్వించేస్తారు. ఇవాళ నేను నైట్గా తవ్వించేస్తాను అన్నాడు. పడిపోతే నాకు పెన్షన్ వచ్చిందయ్యా. ఎందుకు బాబు? మరి చెప్పడం తర్వాత మాకు అవినాష్ గారు అందించిన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? 2 సంవత్సరాలు ఆపేశారు. శాసనం అయిందని ఆపేశారు. ఆ కారణం కూడా చెప్తాను. ఎలాగో ఆపేశారు. మళ్ళీ అభిలాష్ వచ్చిన తర్వాత మాకు శాసనం చేశాడు. గత ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే అవినాష్ గారు గుడివాడలో పోటీ చేయడం జరిగింది. నేను ఇక్కడ పోటీ చేస్తాను అంటున్నారు. మరి అది వాళ్ళంతా మా ఏరియా అంతా మనం చెప్పగలం ఏంటంటే, ఇప్పుడు మా ఏరియా కూడా అయితే నేను చెప్పగలను. కానీ అది ఏరియా అంతా ఎక్కడో ఎలాగ చేస్తారో మాకు తెలియదుగా. మాకు మటు మా ఏరియా మటు మేము వేస్తాం. మేడం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కృష్ణానది బారున కట్టిన ఈ రిటైనింగ్ వాల్ కానివ్వండి, ఇక్కడ అవినాష్ గారి సేవా దృక్పథం ఎలా ఉంది? ఈసారి గెలుస్తారంటారు ఈ నియోజకవర్గం? ఈ నియోజకవర్గం కాదండి, తూర్పు నియోజకవర్గం మొత్తం అవినాష్ బాబే గెలుస్తారండి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనేది చూసుకుంటే తెలుస్తుందండి, చెప్పవసరం లేదు. మాలాంటి పేదవాళ్ళకి ఆయన చేసేది అర్థమవుతుందంటే ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గం మొత్తం మీద అవినాష్ బాబు చేసిన అభివృద్ధి ఎలా ఉన్నదన్నది మాకు తెలుసు. మేడం ఒక పక్క చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి. మీకు ఏదైతే రిటర్నింగ్ వాల్ వల్ల ఎంత బెనిఫిట్ కలిగిందండి? చాలా బెనిఫిట్ కలిగిందండి. ఈసారి ఇక్కడ ఏపీ ప్రజలు కానివ్వండి, ఈ నియోజకవర్గం ఎటు మొగ్గు చూపుతుందంట? మేమైతే జగనన్న ప్రభుత్వం వస్తుందండి. మేము జగనన్నకి ఓటేస్తాం, అవినాష్ బాబుకి ఓటేసుకుంటాం.
వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 175 స్థానాలకి ఎన్ని రావచ్చు? ఆయనకే వస్తుందండి. ఎన్ని స్థానాలు వస్తాయి అనేది మేము చెప్పలేము, కానీ గెలిచేది మాత్రం జగన్ అన్నే. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మాత్రం అవినాష్ బాబే వస్తుంది. అంటే ఇప్పుడు రిటైనింగ్ వల్ల కొంతమంది ఇబ్బంది ఉందని చెప్తున్నారు, కొంతమంది ఏమో లబ్ధి చేకూరిందని చెప్తున్నారు. దీంట్లో దేనికి ఓటేస్తారు? సార్ నేను ఒక మాట చెప్తానండి, ఇబ్బంది ఉందని ఇబ్బంది పడే మేమైతే చెప్పట్లేదు. మేము ఈ రోడ్లో స్థానికంగా ఉండేవాళ్ళమి ఎప్పటి నుంచో, మేము చెప్పట్లేదు కదండి. గిట్టని వాళ్ళు ఎవరో చెప్తున్నారు కానీ మేమైతే చెప్పట్లేదు. దీనివల్ల మేము ఇబ్బంది పడలేదు. ఒకప్పుడు పడేవాళ్ళం, మమ్మల్ని ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. 5 సంవత్సరాల పాలనలో ఈ ఏరియా ఎలా ఉండేదండి? వరద వచ్చినా లేకపోతే ముప్పు వచ్చినా ఎలా ఉండేది అనేది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తుందండి మేము ఎలా ఉండేవాళ్ళము. ఇదే రోడ్లో మేము పీకల్లోతు నెలల్లో సామాన్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. మునిగిపోయి పిల్లల బుక్స్ తడిసిపోయి తినడానికి తిండి లేక మేము నానా బాధలు పడుతూ కట్ట మీద మేము నరక యాతన అనుభవించేవాళ్ళం. ఆ రోజున ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ప్రజలకు మంచి చేసి మాకు ఇంత పెద్ద రిటర్న్ వాళ్ళు కట్టేసరికి అన్ని మాటలు వస్తున్నాయి. అభివృద్ధి పొందిన మేము ఎలా చెప్తామండి? మాకు తెలుసు ఇక్కడ మేము ఎంత బాధపడ్డాం. స్థానికంగా మేము ఇక్కడ ఉన్నవాళ్ళమి, మేము చెప్తున్నామా మాకు మంచి జరిగింది గోడ వల్ల. మరి మేడం చూసుకుంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ పొత్తుతో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కానివ్వండి. మరి చూసుకున్నట్లయితే ఈసారి ఏమన్నా మెజారిటీ తగ్గే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి? తగ్గదండి, తగ్గదు. వాళ్ళకి జగన్ అన్నకి ఆయన చేసిన అభివృద్ధి వల్ల పొందేవాళ్ళు ఎవరు కూడా జగన్ అన్నని మర్చిపోరు. ఉన్నవాళ్ళు మర్చిపోతారేమో కానీ మాలాంటి పేదవాళ్ళు మర్చిపోరు ఆయన్ని. ఆయన వచ్చాక మాకు ఎంత బెనిఫిట్ కలిగిందంటే, మా బాబుకి అమ్మఒడి వచ్చింది, మా పెద్ద అబ్బాయికి విద్యాదీవెన వచ్చింది, నాకు ఒంట్లో బాగున్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నాకు హెల్త్ బాగైంది, మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, మాకు అరగతున్న ప్రతి ఒక్క పథకం మా ఇంటికి వచ్చి చేరుతుంది. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తుందండి. పోతే రాదు కదా. మా కాళ్ళ దగ్గరికి తెచ్చి అనకూడదు కానీ మా కాళ్ళ దగ్గరికి తెచ్చి మాకు ఇచ్చే ప్రభుత్వం వస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు ఉందా ఈ ప్రభుత్వం? లేదుగా. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ పోతే మళ్ళీ మాకు వస్తాడా? రాడుగా. అది. సో ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు మేడం? ఆంధ్ర ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానీ ఎటువైపు ఉంటారంటారు? నెక్స్ట్ సీఎం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన పేదల మనిషి అండి. మేము పేద మనుషులు అందరం కోరుకుంటే ఆయన కంపల్సరిగా అవుతారండి సీఎంగా. మేడం ఇప్పుడు ఎవరైతే మీ ఎమ్మెల్యేగా ఉన్నారో గద్దె రామ్మోహన్ గారు గతంలో ఎంపీగా కూడా చేశారు, తర్వాత ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యేగా సీనియర్ నాయకుడు, తనని ఎందుకు కాదనుకుంటున్నారు? ఆయన ఎప్పుడు మా గురించి ఆలోచించలేదండి. ఈ గోడ గురించే కానివ్వండి మాకైతే ఆలోచించింది లేదు. ఆయన ఉన్నప్పుడు మాకు ఇంత ఇది లేదు, జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం మంచి ఎక్కడ జరిగితే అదే కావాలనుకుంటాం మనం. అదే పార్టీతో పని లేదు, వ్యక్తులతో పని ఉంటుంది ఎవరైనా. అది ఆయన వచ్చాక పని చేశారు. ఆయన ఈ ప్రభుత్వం అవినాష్ గారు ఇన్ఛార్జ్ అయినాక మాకు ఇన్ని వాటర్ పంపులు ఉండేవి కాదండి. అక్కడో పంపు ఉండేది. తెల్లవారు 4ంటికి లేసి లైన్ వేసుకుండేవాళ్ళు. ఇంటికి 2 బిందెలు వచ్చాయి, ఎంతసేపు పంపులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏ టైంలో తిప్పినా పంపు వస్తుంది, ఎనీ టైం వాటర్ వస్తుంది. ఇక్కడ 4 ఇళ్ళలకు ఒక పంపు వేశారు అవినాష్ గారు. అది గతంలో చూసుకున్నట్టయితే 2019లో వరద వచ్చినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వచ్చారండి, వాదార్పుకి అందరూ వచ్చారు. కిష్ట వచ్చినప్పుడల్లా వాదార్పుకి ప్రతి ఒక్క నాయకులు వచ్చారు. రాలేదని మేము అనవండి. వచ్చేవారు, చూసేవారు, వెళ్ళేవారు. కానీ మాకు ఈ పరిష్కారం జరగలేదు. ఇప్పుడు జరిగింది. మాకు మాటలు చెప్పారు, వచ్చాము, మేము ఉన్నాము, మేము చూస్తాము, మేము ఆలోచిస్తాం అనేవారు. ఆ తర్వాత మేము మర్చిపోయేవాళ్ళం, వాళ్ళు మర్చిపోయేవారు. కానీ పరిష్కారం అనేది జరగలేదు.